వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ ఖానా. ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. ఇన్స్టెంట్గా నిమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలని ఇప్పుడు ఆ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాము. ఇక్కడ 4 నిమ్మకాయలు తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మనం ఎప్పుడన్నా కోల్డ్ చేసినప్పుడు కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ మనకు ఆ బిట్టర్ టేస్ట్ ఉంటుంది. మీన్ అంత చేదుగా అనిపిస్తుంది. అప్పుడు ఇలా పుల్ల పుల్లగా ఏదన్నా తినాలి అనిపిస్తుంది. అప్పుడు జనరల్గా నిమ్మకాయ పచ్చడి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. పెరుగన్నంలోకి అలాగా. బట్ ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉండకపోవచ్చు ఆర్ మనం ఇయర్ పట్టుకోకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈజీగా 1 మినిట్లో నిమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ 4 కొంచెం పెద్ద సైజ్ నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని మనం జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను అలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ ఓన్లీ ప్లెయిన్ జ్యూస్ తీసుకున్నాను. మామూలు మనం రెగ్యులర్గా చేసుకునే నిమ్మకాయ పచ్చడిలో హోల్ నిమ్మకాయ మొత్తం తీసుకుంటాం కదా, బట్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినే దాంట్లో అయితే ఓన్లీ జ్యూసే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ జ్యూస్లో మనం ఉప్పు వేద్దాము. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను తీసుకున్న జ్యూస్ అరౌండ్ 4 స్పూన్స్ అలా ఉండొచ్చు, 4 to 5 స్పూన్స్. దానికి ఎక్కువే సాల్ట్ అండ్ ఎక్కువ కారం కూడా పడుతుంది. డైరెక్ట్ జ్యూస్ కాబట్టి కొంచెం మనకి కారం ఉప్పు అన్నవి బాగానే పడతాయి అన్నమాట. సో ఉప్పు కారం వేసుకొని చిటికెడు మెంతి పొడి వేసుకుంటున్నాను. ఇది చాలా కొంచెం తీసుకున్న మెంతి పొడి అనమాట. ఇప్పుడు ఇవంతా కూడా మనం బాగా మిక్స్ చేయాలి. అంటే సాల్ట్ కరిగిపోవాలన్నమాట. కంప్లీట్గా కరిగిపోయేలాగా ఒక 2 to 3 minutes మిక్స్ చేస్తే మనకి దాంట్లో సాల్ట్ కరిగిపోతుంది. సో దట్స్ ఇట్ అండి. నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది రైస్లో కలుపుకొని తినచ్చు. ఇది రైస్లో 2 స్పూన్స్ ఆఫ్ కొంచెం పలుచగా ఉంటుంది, ఓన్లీ జ్యూస్ కాబట్టి రైస్లో కలుపుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీస్తో తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం రెగ్యులర్గా చేసుకునే నిమ్మకాయ పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ముక్కలు ఉండవు, జస్ట్ ప్లెయిన్ వాటర్ ఉంటుంది అనమాట. ఇది ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకొని ఒక 1 week ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన ఇంట్లో లేనప్పుడు, మనకి తినాలనిపించినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్లో ఏ మార్పు ఉండదు. కాకపోతే షార్ట్కట్ మెథడ్ అనమాట ఇది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.